ఏపీ తెలంగాణలో డిఎస్సి ప్రిపేర్ అయ్యేటటువంటి ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ ఆస్పిరెంట్స్ కోసం మనం చాలా ముఖ్యమైనటువంటి బిట్స్ని ఇక్కడ తయారు చేయడం జరిగింది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు తయారు చేయడం జరిగింది. పొల్యూషన్కి సంబంధించినటువంటి చాప్టరు. సో ఇవి చాలా ముఖ్యమైనవి. ఎస్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్లో కానీ ఎక్కువగా మనకి బిట్స్ వీటి నుంచి ఎక్కువ రావడం జరుగుతుందండి. మనం గత ప్రశ్న పత్రాలని అనాలిసిస్ చేసినట్లయితే స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటికి సంబంధించినటువంటి వాటిలో మనకి ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటివి కంపల్సరీగా 3-4 బిట్స్ అనేవి ఖచ్చితంగా రావటం జరుగుతుంది. సో దాన్ని ఉద్దేశించి 8th క్లాస్లో ఉన్నటువంటి పొల్యూషన్ టాపిక్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి టాప్ 25 బిట్స్ని ఇక్కడ ప్రిపేర్ చేయడం జరిగిందండి. సో వీటికి సరైనటువంటి సమాధానాన్ని గుర్తించే ప్రయత్నం చేయండి. ఈ 25 బిట్స్కి మీరు ఎన్ని సరైన సమాధానాన్ని గుర్తిస్తున్నారో ఒకసారి కామెంట్ చేయండి లాస్ట్లో. సో ఫస్ట్ టైం వీడియో చూసే ఆస్పిరెంట్స్ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి. అదేవిధంగా ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. హైప్ని కూడా మీరు క్లిక్ చేయండి. అట్లా సో ఇక లేట్ లేకుండా టాపిక్లో పోదామండి. మర్చిపోకుండా వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేసినట్లయితే ఇంకా ఎక్కువ మంది ఆస్పిరెంట్స్కి మన వీడియో అనేది రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ నుంచి తయారు చేసినటువంటి బిట్స్ అండి. కంప్లీట్గా 100% ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. మీరు చాలా బయట ఎక్కడ ఛానల్స్ చూసినా కానీ మీకు అన్నీ కూడా పెయిడ్ వర్షన్లో మీకు లభిస్తూ ఉంటాయి. కానీ మనకి కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఇచ్చే ఛానల్ ఏకైక ఛానల్ మన సక్సెస్ జర్నీ టీవీ ఛానల్ అండి. సో కాబట్టి ఇక లేట్ లేకుండా మనం టాపిక్లోకి వెళదామండి. సో ఫస్ట్ బిట్, వాతావరణంలో ఏ పొర మనల్ని హానికరమైనటువంటి అతి కిరణాల నుంచి రక్షిస్తుంది? విచ్ లేయర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ ప్రొటెక్ట్ అస్ ఫ్రమ్ హార్మ్ఫుల్ అల్ట్రావైలెట్ రేస్? ట్రోపో ఆవరణము, స్ట్రాటో ఆవరణము, మీసో ఆవరణము, ధర్మో ఆవరణము. కామెంట్ చేయండి సరైన సమాధానము. రైట్ ఆన్సర్ అంటే దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, స్ట్రాటోస్ఫియర్. అతి కిరణాలు రాకుండా ఆపు చేసేది, స్టాప్ చేసేది స్ట్రాటో ఆవరణాన్ని గుర్తుపెట్టుకోండి. స్టాప్ చేసేది స్ట్రాటో ఆవరణం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, గాలిలో ఉండే నైట్రోజన్ శాతం ఎంత? సో ఇవి ఖచ్చితంగా కాంపోనెంట్స్ ఆఫ్ ద ఎయిర్లోంచి ఖచ్చితంగా ఒక బిట్ అనేది 100% వస్తుందండి. నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్లో ఇవి మనకి ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంటుంది. నైట్రోజన్ పర్సెంటేజ్ ఎంత? 21%, 0.03%, 78%, 0.9%. రైట్ ఆన్సర్ అంటే దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, 78%. ఓకే, నెక్స్ట్ థర్డ్ బిట్ అండి. ఈ క్రింది వాటిలో గాలి కాలుష్యానికి ప్రధాన కారణం ఏంటి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ప్రైమరీ కాజ్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్? అడవుల పెంపకం, శిలాజ ఇంధనాల దహనము, సౌరశక్తి వినియోగము, వర్షపు నీటి నిల్వ. గాలి కాలుష్యానికి ప్రధాన కారణం. రైట్ ఆన్సర్ అంటే దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, బర్నింగ్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్. శిలాజ ఇంధనాల దహనం వల్ల మనకి గాలి కాలుష్యం ప్రధానంగా అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, క్వశ్చన్ నెంబర్ 4, ఆమ్ల వర్షాలు ప్రధానంగా ఏ వాయువులు విడుదలవటం వల్ల ఏర్పడతాయి? యాసిడ్ రైన్స్ ఈజ్ ప్రైమరీలీ కాజ్డ్ బై ద రిలీజ్ ఆఫ్ విచ్ గ్యాసెస్? ఇంపార్టెంట్ బిట్ అండి. ఆక్సిజన్ మరియు నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఆర్గాన్, సల్ఫర్ డైఆక్సైడ్ అండ్ నైట్రోజన్ డైఆక్సైడ్. కామెంట్ చేయండి సరైన సమాధానము. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, సల్ఫర్ డైఆక్సైడ్ అండ్ నైట్రోజన్ డైఆక్సైడ్. అంటే ఇంపార్టెంట్ బిట్ అండి, ఇది టిక్ పెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, క్వశ్చన్ నెంబర్ 5, భూమి యొక్క వాతావరణంలో వేడిని నిలిపి ఉంచే ప్రక్రియను ఏమంటారు? భూమి యొక్క వాతావరణంలో వేడిని నిలిపి ఉంచే ప్రక్రియను ఏమంటారు? ద ఫినామినా ఆఫ్ ట్రాపింగ్ హీట్ ఇన్ ద ఎర్త్ అట్మాస్ఫియర్ ఈజ్ నోన్ యాజ్ గ్లోబల్ వార్మింగ్, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, ఓజోన్ డిప్లీషన్, ఫోటోసింథసిస్. కామెంట్ చేయండి సరైన సమాధానము.
సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి, లైట్ బంద్. సో దీనికి చూడండి, చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. గ్లోబల్ వార్మింగ్, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది కన్ఫ్యూజ్ అవుతుంటారు. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది భూమిని వెచ్చగా ఉంచేది. గ్లోబల్ వార్మింగ్ అంటే ఆ వెచ్చదనం పెరగటం వల్ల భూమి వేడెక్కే ప్రక్రియ. అర్థమైంది కదా. సో యాస్పిరెంట్స్ కొంతమంది తప్పు పెట్టారు. సో దీనికి క్లారిఫికేషన్ జాగ్రత్తగా వినండి. హరితగృహ ప్రభావం అంటే మనకు భూమి టెంపరేచర్ డౌన్ అయిపోకుండా చుట్టూ ఉన్నటువంటి ఆ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి భూమిని వెచ్చగా ఉంచడానికి ఉపయోగపడతాయి అవి. సో దాన్నే హరితగృహ ప్రభావం అంటారు. మరి ఆ హరితగృహ వాయువులు పరిమాణం పెరిగితే అది గ్లోబల్ వార్మింగ్కి దారితీసిద్ది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. గ్లోబల్ వార్మింగ్ ప్రధాన కారణమైనటువంటి వాయువు ఏది? విచ్ గ్యాస్ ఈజ్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ గ్లోబల్ వార్మింగ్? నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్, హైడ్రోజన్. కామెంట్ చేయండి సరైన సమాధానం. రైట్ ఆన్సర్ అంటే దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి, కార్బన్ డైఆక్సైడ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. సిఎఫ్సి క్లోరోఫ్లోరో కార్బన్స్ను ఈ క్రింది వాటిలో దేనిలో ఎక్కువగా ఉపయోగిస్తారు? ఇంపార్టెంట్ బిట్ అనేది. సిఎఫ్సిస్ క్లోరోఫ్లోరో కార్బన్స్ ఆర్ యూజ్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? సోలార్ హీటర్స్, ఎలక్ట్రిక్ బల్బ్స్, రిఫ్రిజిరేటర్స్ అండ్ ఏసీస్, వాటర్ ప్యూరిఫైయర్స్. రైట్ ఆన్సర్ అంటే దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, రిఫ్రిజిరేటర్స్ అండ్ ఎయిర్ ప్యూరిఫైయర్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. తాజ్మహల్ పసుపు రంగులో మారడానికి ప్రధాన కారణం ఏమిటి? వాట్ ఈస్ ద మెయిన్ కాజ్ ఆఫ్ yellowing ఆఫ్ ద తాజ్మహల్? మృతిక క్రమశయం, సాయిల్ ఎరోషన్, నీటి కాలుష్యము, వాటర్ పొల్యూషన్, గాలి కాలుష్యము, ఆమ్ల వర్షము, యాసిడ్ రైన్ ఆర్ ఎయిర్ పొల్యూషన్, ల్యాక్ ఆఫ్ మెయింటెనెన్స్. రైట్ ఆన్సర్ అంటే దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, ఎయిర్ పొల్యూషన్ ఆర్ యాసిడ్ రైన్. క్వశ్చన్ నెంబర్ 9. నీటి నుంచి మలినాన్ని తొలగించే ప్రక్రియ ఏమిటి? ద ప్రాసెస్ ఆఫ్ రిమూవింగ్ ఇంప్యూరిటీస్ ఫ్రమ్ వాటర్ ఈజ్ కాల్డ్. పైకంటే ఆన్సర్ ఉంటుంది కింద. కంటామినేషన్, ప్యూరిఫికేషన్, సెడిమెంటేషన్, క్లోరినేషన్. రైట్ ఆన్సర్ అంటే దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి, ప్యూరిఫికేషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. ఈ క్రింది వాటిలో నీటి ద్వారా వ్యాపించే వ్యాధి ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ వాటర్ బోర్న్ డిసీజ్? మలేరియా, ట్యూబర్క్యులోసిస్, కలరా, ఇన్ఫ్లుయెంజా. కామెంట్ చేయండి సరైన సమాధానాన్ని. రైట్ ఆన్సర్ అంటే దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి, కలరా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి. ఓన్లీ 8 మెంబర్సే లైక్ చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ June 5, April 22, September 16, December 1. రైట్ ఆన్సర్ అంటే దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ, June 5th. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. ఘనరూప నలుసు పదార్థాలు SPM, సస్పెండెడ్ పర్టిక్యులర్ మ్యాటర్, ఈజ్ రిలేటెడ్ టు. ఘనరూప నలుసు పదార్థాలు దేనికి సంబంధించినవి? నీటి కాలుష్యము, నేల కాలుష్యము, గాలి కాలుష్యము, శబ్ద కాలుష్యము. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ, ఎయిర్ పొల్యూషన్, గాలి కాలుష్యం అండి. ఆప్షన్ సి, ఎయిర్ పొల్యూషన్, గాలి కాలుష్యం. అంటే గాలిలో మనకి వాహనాల నుంచి వచ్చేటటువంటి పొగలో మనకి చిన్న చిన్న ఘనరూప వ్యర్థ పదార్థాలు ఉంటాయండి. ఆ నలుసు రూపంలో వాటిని సస్పెండెడ్ పార్టిక్యులేట్ మ్యాటర్ అంటారు. క్వశ్చన్ నెంబర్ 13. నీటిలో క్రిములను చంపడానికి ఏ రసాయనాలను ఉపయోగిస్తారు?
విచ్ కెమికల్స్ ఆర్ యూజ్డ్ టు కిల్ జెర్మ్స్ ఇన్ వాటర్? సోడియం క్లోరైడ్, బ్లీచింగ్ పౌడర్, పొటాషియం పర్మాంగనేట్, కాల్షియం కార్బోనేట్. కామెంట్ చేయండి సరైన సమాధానము. దీనికి రైట్ ఆన్సర్ అంటే సరైన సమాధానం ఆప్షన్ బి బ్లీచింగ్ పౌడర్. ఆప్షన్ బి బ్లీచింగ్ పౌడర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. తాగునీరు అంటే ఏమిటి? వాట్ డస్ ద టర్మ్ పోర్టబుల్ వాటర్ మీన్స్? సముద్రంలో నీరు, బట్టలు ఉతకడానికి వాడే నీరు, తాగడానికి సురక్షితమైన నీరు, నదీ నీరు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి వాటర్ ఫర్ డ్రింకింగ్. తాగడానికి ఉపయోగపడే నీటిని పోర్టబుల్ వాటర్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. యూట్రిఫికేషన్ వల్ల నీటి వనరులో ఏ వాయువు తగ్గిపోతుంది? ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. యూట్రిఫికేషన్ లీడ్స్ టు ద డిప్లేషన్ ఆఫ్ ద విచ్ గ్యాస్ ఇన్ వాటర్ బాడీస్? కార్బన్ డైఆక్సైడ్, డిజాల్వ్డ్ ఆక్సిజన్, నైట్రోజన్, మీథేన్. ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. కామెంట్ చేయాలి సరైన సమాధానము. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి డిజాల్వ్డ్ ఆక్సిజన్. చెప్పామని యూట్రిఫికేషన్ అంటే నీటిలో పోషకాలు, నైట్రేట్లు, ఫాస్ఫేట్లు ఎక్కువగా నీటిలో చేరడం వల్ల ఆ నీటిలో ఆల్గల్ బ్లూమ్స్, శైవలాలు వృద్ధి చెంది కరిగి ఉన్న ఆక్సిజన్ తీసుకుంటాయి. సో అవి పెరగడాన్ని మనం యూట్రిఫికేషన్ అని చెప్తారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. ఈ క్రింది వాటిలో జీవ విచ్ఛిన్నం చెందని కాలుష్య కారకం ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ నాన్ బయోడిగ్రేడబుల్ పొల్యూటెంట్? పేపర్, ప్లాస్టిక్, కాటన్ క్లాత్, ఫ్రూట్ పీల్. అడుగుతుందంట. సో రైట్ ఆన్సర్ దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి ప్లాస్టిక్. సో చూడండి, మనకి ప్రతి క్వశ్చన్ పేపర్లో కూడా మనకి 50% నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్లు వస్తాయండి. సో కాబట్టి అన్నీ కూడా మనకి టఫ్గా వస్తాయి అని అనుకోవద్దు. వీటిలో కూడా మిస్టేక్లు చేసే అవకాశం ఉంటుంది. సో కాబట్టి నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్లు మనకు వచ్చేటటువంటి క్వశ్చన్ పేపర్లో 50% నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్లు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనం సరైనటువంటి సమాధానాన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 17. కాలుష్యాన్ని తగ్గించడానికి 3R సూత్రం అంటే ఏమిటి? ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. గతంలో వచ్చింది బిట్ ఇది. The 3R principle reduce pollution stands for recover, renew, recycle. Read, register, recall. Reduce, reuse, recycle. Remove, replace, rest. రైట్ ఆన్సర్ అంటే దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్. క్వశ్చన్ నెంబర్ 18. నీటిలో ఫ్లోరైడ్ అధికంగా ఉండటం వల్ల ఏ వ్యాధి వస్తుంది? గాయిటర్, ఫ్లోరోసిస్, స్కర్వీ, రక్తహీనత. సో ఇవన్నీ 8th క్లాస్ బిట్స్ కాబట్టి ఆన్సర్ చేయగలిగే విధంగా ఉంటాయి చదువుకునే వాళ్ళకి. రైట్ ఆన్సర్ అంటే దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి ఫ్లోరోసిస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. గాలి కాలుష్యానికి జీవసూచికగా ఏ మొక్కను ఉపయోగిస్తారు? ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. Which plant is often used as a biological indicator of air pollution? Gulabi, lichen, vepa, tulasi. రైట్ ఆన్సర్ అంటే దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి లైకెన్స్. లైకెన్లు వేటి కలయిక వలన ఏర్పడతాయి అని కూడా అడుగుతారండి. గుర్తుపెట్టుకోండి, లైకెన్లు శైవలాలు, శిలీంధ్రాలతోటి ఏర్పడతాయి. ఇవి సహజీవనానికి ఉదాహరణ. సింబయాసిస్కి ఎగ్జాంపుల్ కూడా అడగవచ్చు దీన్ని. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. ఇంధనాలు పూర్తిగా దహనం కానప్పుడు విడుదలయ్యే విషవాయువు ఏది? ఇంపార్టెంట్ అండి ఇది కూడా. విచ్ గ్యాస్ ఈజ్ రిలీజ్డ్ డ్యూరింగ్ ఇన్కంప్లీట్ కంబషన్ ఆఫ్ ఫ్యూయల్స్? కార్బన్ మోనాక్సైడ్, ఆక్సిజన్, హీలియం, ఆర్గాన్. కామెంట్ చేయండి సరైన సమాధానము. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ కార్బన్ మోనాక్సైడ్. ఇంపార్టెంట్ అండి ఇది. కార్బన్ మోనాక్సైడ్ చాలా విషపూరితమైనటువంటిది. ఇది మనం పీల్చే గాలిలో కార్బన్ మోనాక్సైడ్ ఉంటే మనకి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చి సఫోకేషన్తో చనిపోయే అవకాశం ఉంటుంది.
సో ఇది హిమోగ్లోబిన్ తోటి ఎక్కువగా బైండ్ అయ్యే ఎఫిషియన్సీ ఉంటుంది దీనికి. క్వశ్చన్ నెంబర్ 21. నీటిలో ఏ లోహం కలవడం వల్ల మినిమేటా వ్యాధి వస్తుంది? ఇంపార్టెంట్ అంటే బిట్ ఇది కూడా. మినిమేటా ఈజ్ డిసీజ్ కాజ్డ్ బై వాటర్ పొల్యూషన్ కంటైనింగ్ lead, cadmium, mercury, iron. కామెంట్ చేయండి సరైన సమాధానము. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, మెర్క్యూరీ. ఎం ఫర్ మెర్క్యూరీ అని గుర్తుపెట్టుకోండి అండి. మినిమేటా అనే దాంట్లో ఎం అంటే మెర్క్యూరీ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. గాలి కాలుష్యాన్ని నియంత్రించడంలో ఈ క్రింది వాటిలో ఏది సహాయపడుతుంది? అడవులు నరికివేత, ప్రజా రవాణాను ఉపయోగించడం, ఎరువులు అధికంగా వినియోగించడం, ప్లాస్టిక్ కాల్చడం. సో ఈ టైప్లో కూడా బిట్లు ఇస్తారండి. ఇది అండర్స్టాండింగ్కి సంబంధించింది. సో కాబట్టి ఇట్లాంటి బిట్లు కూడా గతంలో వచ్చాయి డిఎస్సిలో. దీనికి సరైన సమాధానం గుర్తించండి 22B. రైట్ ఆన్సర్ అంటే దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి, యూజింగ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. ఓజోన్ పొర మందాన్ని ఏ ప్రమాణంలో కొలుస్తారు? ఇంపార్టెంట్ అని పెట్టింది. ఓజోన్ పొర మందాన్ని ఏ ప్రమాణంలో కొలుస్తారు? థిక్నెస్ ఆఫ్ ద ఓజోన్ లేయర్ ఈజ్ మెజర్డ్ ఇన్ డెసిబెల్స్, డాబ్సన్ యూనిట్స్, మీటర్స్, లీటర్స్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి, రైట్ ఆన్సర్ అండి. డాబ్సన్ యూనిట్స్ ఇంపార్టెంట్ అండి ఇది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. క్రింది వాటిలో గాలి కాలుష్యానికి సహజసిద్ధమైన కారణం ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద న్యాచురల్ సోర్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్? అగ్నిపర్వతాల విస్ఫోటనము, వాల్కనిక్ ఎరప్షన్స్, పరిశ్రమలు, ఫ్యాక్టరీస్, మోటార్ వాహనాలు, ఆటోమొబైల్స్, కన్స్ట్రక్షన్ వర్క్స్, నిర్మాణ పనులు. సహజసిద్ధమైనటువంటిది అంటే మానవ ప్రమేయం లేకుండా జరిగేటటువంటిది ఏది? రైట్ ఆన్సర్ అంటే దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ, వాల్కనిక్ ఎరప్షన్స్. సహజసిద్ధంగా మనకి అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు వాటి నుంచి వచ్చేటటువంటి పొల్యూషన్ అనేది మనకి గాలిని కాలుష్యం చేస్తుంది. నెక్స్ట్ లాస్ట్ బిట్ అండి. వన మహోత్సవం అంటే దేనికి సంబంధించిన పండుగ? కటింగ్ ట్రీస్, మొక్కలు నాటడం, ప్లాంటింగ్ ట్రీస్, సేవింగ్ వాటర్, నీటిని పొదుపు చేయటం, క్లీనింగ్ రివర్స్, నదులను శుభ్రం చేయటం. వన మహోత్సవం. రైట్ ఆన్సర్ అంటే దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి, ప్లాంటింగ్ ట్రీస్. సో ఇవి మనకి టాప్ 25 బిట్స్ అండి. సో ఇలాంటి మరిన్ని బిట్స్ మీకు అందించే ప్రయత్నం చేస్తాము. సో కాబట్టి వీడియో చూసే ఆస్పిరెంట్స్ అందరూ కూడా వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి అండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయనటువంటి ఆస్పిరెంట్స్ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీ డిఎస్సి ఎగ్జామ్ వరకు కూడా మా ఛానల్ మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ చేయకపోయినట్లయితే మేము చేసే వీడియోలు మీకు అందుబాటులోకి ఉండే అవకాశం ఉండదు. సో కాబట్టి మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ఆన్ చేస్తే మీకు ఇమీడియట్గా మేము అప్డేట్ చేసినటువంటి వీడియోలు అన్నీ కూడా మీకు రావడం జరుగుతుంది. సో ఇలాంటి ముందు అన్నీ కూడా మన ఛానల్లో ఇంకా చాలా అప్లోడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాము. బేస్డ్ ఆన్ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. సో నెక్స్ట్ సెషన్లో రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.